హర్మందిర్ సాహిబ్ రోజువారీ ఈ చారిత్రాత్మక సిక్కు గురుద్వారా 1666లో ఇక్కడ జన్మించిన ఫైర్ బ్రాండ్ పదవ గురువు గోవింద్ సింగ్ జన్మస్థలం. 4 పవిత్రమైన సిక్కుల పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడే పాలరాతి దేవాలయం. బిర్బంద్ పటేల్ మార్గ్ 19వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ చేత నిర్మించబడింది. ప్రధాన గర్భగుడి పైన ఉన్న అంతస్తులో గురువు యొక్క అవశేషాలతో కూడిన మ్యూజియం ఉన్నది. జలాన్ మ్యూజియం అపాయింట్మెంట్ ద్వారా ఖిలా అని కూడా పిలుస్తారు. హౌస్ ఈ మ్యూజియం యొక్క పరిశీలనాత్మక సేకరణ జలాన్ కుటుంబానికి చెందిన 19వ శతాబ్దపు పూర్వీకులు సేకరించారు. చైనీస్ పెయింటింగ్లు, ముఘల్ జాడే మరియు వెండి సామాగ్రి, నెపోలియన్ బెడ్ మరియు మేరీ ఆంటోయినెట్ యొక్క సైప్రస్ పింగాణి ఉన్నాయి. ఖిలా హౌస్ అనేది 16వ శతాబ్దపు శిథిలాల మీద నిర్మించబడిన ఒక ఆసక్తికరమైన నిర్మాణం. పాట్నా సిటీ సెంటర్, గోల్వర్గ్, ఖుదాబక్ష్ లైబ్రరీ, స్టేట్ మ్యూజియం. జలాన్ మ్యూజియం ఆఫ్ఘన్ పాలకుడు షేర్ షా సుర్ నిర్మించిన కోట. ఖుష్రుఘర్ మంగళ సూర్యుడు ఈ ప్రదేశంలో పురాతన నగరం పాటలీపుత్ర శిథిలాలు ఉన్నాయి. త్రవ్వకాల్లో విస్తృతంగా చెక్కబడిన చెక్క ప్రాకారాలు, మెరుగుపెట్టిన ఇసుకరాయి స్తంభాలు మరియు ఈ టిన్ యొక్క రెండవ మ్యూజియంలో ఇక్కడ ఉన్నట్లు చెప్పబడే విశాలమైన మౌర్య అసెంబ్లీ హాల్ యొక్క అవశేషాలు కనుగొనబడ్డాయి. పాట్నా జిల్లా 1015 కిలోమీటర్లు ఢిల్లీకి ఈ ఆఫ్ ఢిల్లీ నగరం యొక్క 7 కిలోమీటర్లు. బీహార్ టూరిజం జేపీ లోక్నాయక్ భవన్, ఫ్రేజర్ రోడ్డు, పాటలీపుత్ర మహోత్సవ మార్గ్, కోర్టు, కాంతి నగరం ఇక్కడ చెక్క గోడలు కూడా గాజులా మెరుస్తాయి. పాత నల్లమందు గిడ్డంగి, గుల్జార్ బాగ్ సోమ శుక్ర నది ఒడ్డున గోడలతో కూడిన కాంపౌండ్లో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నల్లమందు గిడ్డంగి ఇప్పుడు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్గా ఉంది. సందర్శకులు కోల్కతాకు పడవలో పంపే ముందు నల్లమందు ప్యాక్ చేయబడిన 3 పొడవైన పోర్టికోడ్ భవనాల్లోకి ప్రవేశించవచ్చు. పరిసరాలు మానేర్ పాట్నాకు పశ్చిమాన 30 కిలోమీటర్లు. ఇస్లామిక్ అభ్యాసానికి ప్రధాన కేంద్రం. ఇది 16వ శతాబ్దపు సూఫీ సన్యాసి హజ్రత్ మఖ్దూమ్ యాహ్యా మనేరి యొక్క చక్కటి ఇసుకరాతి సమాధిని కలిగి ఉంది. ఇది ప్రశాంతమైన ఉద్యానవనంలో ఏర్పాటు చేయబడింది. మానేర్ దాని లడ్డూలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రశాంతమైన ఉద్యానవనంలో ఏర్పాటు చేయబడింది. మానేర్ దాని లడ్డూలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది గ్రాము మరియు మొలాసిస్ యొక్క గుండ్రని మిఠాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.